నా పేరు సిహెచ్ శ్రీనివాసులు, అందరూ రాయుడు అని పిలుస్తారు. నేను 2019 సంవత్సరం నుంచి వినిత మేడం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను. అయితే గత 1.5 సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగుతా అంతా చేస్తూ ఉన్నాను. ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను, ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నాను అని చెప్పేసి. అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది. సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. పార్టీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే పేట చంద్ర అనే అతను, ఎమ్మెల్యే సుధీరెడ్డి మనిషి సుజిత్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్కి నన్ను పరిచయం చేశాడు. మీ ఎమ్మెల్యేకి మీ సీను ఉన్నాడు కదా, ఆ విధంగా మా మేడం వాళ్ళకి మాతో రాయుడు 4 గంటలు పక్కనే ఉంటాడు అని చెప్పేసి నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజిత్కి తీపించాడు. సుజిత్కి తీపించిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుగుంట నుంచి కళాశాలకు వెళ్తా ఉంటే ఆయన బస్టాండ్ దగ్గర చంద్ర బస్టాండ్ దగ్గర ఉన్నాడు. బస్టాండ్ దగ్గర ఉంటే మనతో ఇంటి వరకు వదులుతాను అని నేను చెప్పాను. చెప్తే సరే వదులుతాను రాయుడు, వదాంరా, నాకు హేమంత్ చెప్పాడు నువ్వు తాగుతామని చెప్పేసి. మేడం వాళ్ళు కూడా లేరు కదా, తాగుదామనేసి నన్ను కాళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ మండపం హైవేలో కాళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ మండపం దగ్గరికి తీసుకుని వెళ్ళి మందు తాగిపించాడు. మందు తాగిపించి తాగుతా ఉంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశాడా అని అడిగాడు. లేదు నాకేం చేయలేదనా అని చెప్పాను. చెప్తానే నాకు జీతం ఎంత ఇస్తారు అవంతా అడిగాడు. నేను 8,000 ఇస్తారు నా అవంతా చెప్పాను. చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మన మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు. అని చెప్పు, నేను డబ్బులు తీసాను వాడి కాడ అని చెప్పాడు. విషయాలు మనకి ఎందుకు చెప్పాలన్నా వాడికి సుజిత్కి అని చెప్తే, లేదు రాయుడు ఏం కాదు, వాడు మా పక్కన రోడే, నువ్వు చెప్తా ఉండి నేను నీకు డబ్బులు తీసాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజు నాకు సుజిత్ ఫోన్ చేశాడు. సుజిత్ ఫోన్ చేసి చంద్ర ఏమన్నా చెప్పాడా అని అడిగాడు. మాతో ఫోన్ చేస్తారు, మా మేడం వాళ్ళ గురించి అడుగుతాడు, విషయాలు చెప్తా ఉండు, డబ్బులు ఇస్తాడు అని చెప్పాను. ఎంత డబ్బులు ఇస్తామని చెప్పినాడు అని అడిగాడు. లేదు నాకు ఎంత ఇస్తామనేసి ఏం చెప్పలేదు, విషయాలు ఫోన్ చేస్తాడు, విషయాలు అడుగుతాడు, అది మాత్రం చెప్పు అని చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పాను. సరేలే నేను ఇస్తానులే అని చెప్పి దానికి మళ్ళీ 2 రోజుల తర్వాత నేను మేడం వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పేట చంద్ర అని అతను ఫోన్ చేసి ఎస్ఎస్ కళ్యాణ మండపం దగ్గర ఉన్నాం రాయుడు, 1 నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ఎస్ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళాను. బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్ చంద్ర కూర్చొని మందు తాగుతూ ఉంటే నేను వెళ్తానే నాకు గ్లాస్లో పోసి తాగు రాయుడు అని చెప్పారు. లేదు నా మేడం వాళ్ళు ఇంటికాడ ఉన్నారన్నా, నేను తాగితే వాసన వస్తుంది తెలుసుకోవాలి చెప్తారన్నా, మళ్ళీ వద్దులేనా అని చెప్తే 1 గ్లాస్ తాగని చెప్పేసి 1 గ్లాస్ ఇచ్చారు. 1 గ్లాస్ ఇచ్చిన తర్వాత నీకు చెప్పినాను కదా, మేడం వాళ్ళ గురించి అడుగుతూ ఉంటాడు, ఫోన్ విషయాలు అడుగుతాడు, డబ్బులు తీస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు. అవును నాకు చెప్తాను నేను చెప్పాను. చెప్పిన తర్వాత 30 లక్షలు ఇస్తాడంటే సుజిత్, విషయాలు చెప్తా ఉంది అని చెప్పాడు. 30 లక్షలు అంత డబ్బులు ఎందుకు నీకు చెప్పావు కదా 8,000 జీతం అని చెప్పేసి, నేను అడిగిన బయట వెళ్ళి బాగా హ్యాపీగా ఉంటాడు అని చెప్పేసి అప్పుడే నాకు 2 లక్షలు తీసిచ్చాడు. చంద్ర అని అతను సుజిత్ దగ్గర 2 లక్షల డబ్బులు ఇచ్చాడు. ఆ 2 లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి ఎత్తుపడి ఇంకా డబ్బుల కోసం డబ్బుపై ఆశ చేసి ఇంకా 2 లక్షలు ఇచ్చారంటే ఇంకా 30 లక్షలు కూడా ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకున్నామని చెప్పేసి నేను 2 లక్షల డబ్బులు తీసుకొని పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ నా రూమ్లో నా ర్యాక్లో నేను దాచిపెట్టేసి మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికాడ పెట్టేసి ఖర్చు పెట్టేస్తూ ఉంటే అప్పుడు నాకు సుజిత్ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఫోన్ చేసి విషయాలు అడుగుతూ ఉన్నాడు, ఇక్కడ వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అంతా అడుగుతూ ఉన్నాడు. నేను మొత్తం నేను చెప్తా ఉన్నాను. చెప్పేసి టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా అవంతా అడిగాడు. అవును మనతో పార్టీ ఆఫీస్కి వెళ్తున్నారు, పార్టీ ఆఫీస్లో మాట్లాడుతున్నారు, నాదేలా మనం అక్కడ మాట్లాడుతున్నారు, అవి మొత్తం నేను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది. సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చిన రోజు అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని మాతో సుధీర్ రెడ్డి వీడియో ఒకటి మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని చెప్పి వీడియో ఒకటి మాట్లాడుతూ ఉంటే అన్న వాళ్ళు చూసి సుధీర్ రెడ్డిని తిట్టారు. వీడియో ఇంకో 6 నెలల ముందు వచ్చేసి టికెట్ తెచ్చుకొని ఓవర్ యాక్షన్ అంటూ ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్
వాట్సాప్లో రికార్డ్ చేసి వాడికి సుజిత్కి పెట్టాను. సుజిత్కి పెట్టిన తర్వాత చంద్ర వచ్చి నన్ను అడిగాడు, ఇంకా రికార్డ్ ఏదో పెట్టామనుకున్నాయి అనేసి. అవునా సుజిత్ అడిగాడు, దానివల్ల రికార్డ్ ఆన్ చేసి పెట్టినా అని చెప్పాను. చెప్పిన తర్వాత సరేలే అనేసి అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రచారాలు జరిగేటప్పుడు రోజు ఫోన్ చేసి అడగతాను, ఏమేమి మాతో పాటు రావడం లేదు, ప్రచారాలు ఇవి మీరు సపరేట్గా ఎందుకు చేస్తున్నారు అంతా అడుగుతా ఉన్నారు. లేదు ఆయన సూర్యుడికి ఫోన్ చేయడం లేదు అనేసి మేడం వాళ్ళు రావడం లేదు అనేసి నేను చెప్తా ఉన్నాను. 2 సార్లు పేట చిరంజీవి షాప్ ఎదురుగా బైక్ పార్కింగ్ దగ్గర కూడా నేను సుజిత్ చంద్ర ముగ్గురం కలిసి రెండు సార్లు అక్కడ మాట్లాడుకుంటా ఉన్నాము. ప్రచారాలకు రావడం లేదు ఏమి అని అడుగుతూ ఉంటే అవి మాట్లాడుతూ ఉంటే అవి మేము ముగ్గురం మాట్లాడుకునే విషయాలు కూడా పేట చిరంజీవి షాప్ గురించి హేమంత్ రాము ఒకసారి తీశారు. మన హేమంత్ రాము మన తోట సురేష్ అని కూడా ఒకసారి చూసి మమ్మల్ని అయితే ఏం అడగలేదు. వాళ్ళు ఉండేది నేను గమనించాను. మళ్ళీ ప్రచారాలు మళ్ళీ రావడం లేదు. మళ్ళీ ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ డబ్బులు ఏమీ లేదు. నేను నా ఫోన్ పోయి కొంచెం ఇబ్బందిగా ఉండి నేను చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళి అడిగాను, నా 30 లక్షలు ఇస్తామని చెప్పినారు అనేసి నేను విషయాలన్నీ చెప్పాను కదా. ఇప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది, నాకు డబ్బులు అర్జెంటుగా కావాలా అని చెప్తే పక్కన సరే రాయుడు నేను సుజిత్గా మాట్లాడి చెప్తాను రేపు రా అని చెప్పాడు. సరే అనేసి నేను అప్పుడు ఇంటికి వెళ్ళిపోయేసి మళ్ళీ పక్క రోజు చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడినావన్నా అంటే మాట్లాడినాను పలా వేరే రమ్మన్నాడు అనేసి నన్ను బస్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ సందులో నుంచి అక్కడ గుంతల్లో ఎస్ఎస్ కళ్యాణ్ మండపం నుంచి ఎంజిఎం హాస్పిటల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ అట్లా శివనాథపాలెము అక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సుజిత్ ఉన్నాడు బ్యాగ్ పెట్టుకుని ఉంటే ఏం బాగా మాతో డబ్బులు ఇస్తామని చెప్పినాను కదా మా వాడికి ఈఎంఈపీ లోపల వాడు నాకు 20 లక్షలు ఇచ్చాడు. 20 లక్షలు ఇచ్చే లోపల నేను చంద్రాన్ని అడిగినాను, నేను నువ్వు తీసాను 30 లక్షలు కదా మళ్ళీ ఏమన్నా 20 లక్షలు ఇచ్చారు అని చెప్తే లేదు దానికి ఆయన సుధీరెడ్డితో ఏదో మాట్లాడతారంట, ఇంకో పని ఏదో చేయాలంట, ఆ పని చేసిన తర్వాత ఆయన వేసాడంట 30 లక్షలు అని చెప్పి ఇప్పుడు అలోపు 20 లక్షలు పెట్టుకో అని చెప్పేసి ఇమ్మని చెప్పాడు అని చెప్పి సుజిత్ చెప్పాడు. సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉన్న టైంలో ఆయన చంద్ర వచ్చేసి వద్దురాయుడు నువ్వు ఈ డబ్బులు తీసుకొని పోవద్దు, నువ్వు తీసుకొని పోయినావు ఎక్కడైనా పెట్టావంటే ఎవరన్నా చూసారంటే మనం అందరం రిస్క్లో పడతాము, మన గురించి ఎవరన్నా నువ్వు ఎక్కడ ఈ డబ్బులు దాచిపెట్టుకోలేవు, నువ్వు అడిగినప్పుడు చెప్పు, అంటే నీకు అవసరం పడినప్పుడు చెప్పు, నేను ఇస్తూ ఉంటాను, నేను కూడా ఏమైనా వాడుకుంటే నాకు అది పెట్టుకుంటాను అని చెప్పేసి దాంట్లోంచి నాకు ఇంకో 2 లక్షలు తీసిచ్చాడు. 2 లక్షలు తీసిచ్చి నన్ను మళ్ళీ వెళ్ళిన రూట్లోనే వాళ్ళ షాప్ దగ్గర దింపేసి ఆయన షాప్లోకి వెళ్ళిపోయాడు. నేను ఆ 2 లక్షలు తీసుకొని ఇంకా నేను మా ఊరికి బయలుదేరి వెళ్ళిపోయేసి 2 రోజుల తర్వాత నేను కొత్త సిమ్ మార్చి వాళ్ళకి సుజిత్ ఆ నెంబర్ తెలియకుండా ఉండేలోపు బీజేపీ విజయ్ అనే అతనితో పాటు ఒకసారి మా ఊరికి వచ్చాడు. మా ఊరికి వచ్చి విజయ్ మా ఊరికి వచ్చి నాతో మాట్లాడినాడు. సుజిత్ వచ్చేసి నాతో ఏమీ పోవడం లేదంటే నేను అక్కడికి అని అడిగాడు. అవును నేను రోజు ఇంటిగా నుంచి వస్తానని చెప్పినాను, దానికి వద్దన్నారు, నేను సరైన సుఖమని అయిపోయాను అని చెప్పాను. లేదు అట్లా పోకపోతే అట్ట నేను ఎమ్మెల్యే 30 లక్షలు ఇస్తామని చెప్పి ఇంకో పని చెప్తానని చెప్పినాడు కదా, పోతేనే కదా ఆ పని చేయగలుగుతావు, పోకపోతే అట్లా పోవాలి ఖచ్చితంగా వాడికి అని చెప్పాడు. వాడు చెప్పిన తర్వాత సరిగ్గా వెళ్తాను అని చెప్పాను. ఇప్పుడు వార్త ఉండే నెంబర్ నాకు ఇవి అని అడిగాడు. వాడు అడిగేలోపు నేను అప్పుడు కొత్త సిమ్ తీసుకోండి ఆ కొత్త సిమ్ నెంబర్ వాడికి ఇచ్చాను. వాడు ఇచ్చిన తర్వాత ముందులాగా మళ్ళీ ఫోన్ చేసి ఎక్కడ వెళ్తున్నారు ఏమి విషయాలు తర్వాత ఉన్నారు నేను చెప్తా ఉన్నాను. ఒకసారి ఉన్నట్టు మీ సార్ని చంపేమన్నాడు ఎమ్మెల్యే అని చెప్పాడు. వాడు చెప్పిన తర్వాత నేను 2 సార్లు కార్లో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను చంపేస్తాను అనేసి, కానీ అది వదలక నేను వెళ్ళి మేడం వాళ్ళని మార్చి నేను కావాలనే చేస్తున్నావు అనేది అంత నువ్వు డ్రైవింగ్ అది అమ్మది దిగుదా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ వెనకాల చదివి దాని తర్వాత నాకు డ్రైవింగ్లో వేయకుండా వేరే పని పెట్టుకున్నాను.
నేను సుజిత్కి చెప్పాను, మాతో చేస్తానండి, అది చేసి నాకు కారు ఇవ్వడం లేదు, డ్రైవర్ని మార్చేసినారు అని చెప్పాను. చెప్పిన తర్వాత సరేలే అనేసి గమనైపోయిన తర్వాత ఏప్రిల్ 6వ తారీఖు నాకు నైట్ ఫోన్ చేసి కోకోకోలా ఫ్యాక్టరీ దగ్గర ఒక రూమ్లోకి రమ్మని చెప్పారు. నేను అప్పుడు ఇంటికి ఆఫీస్ దగ్గర ఆలస్యంలో పార్టీ ఆఫీస్ నుంచి మా ఊరు ఆర్చికాడికి వెళ్ళి అక్కడ అతని కోసం వెయిట్ చేస్తా ఉన్నాను. వెయిట్ చేస్తూ ఉంటే సుజిత్ వచ్చి తీసుకొని వెళ్ళాడు. అది వచ్చేసి మన కోకోకోలా ఫ్యాక్టరీ ఆపోజిట్లో ఒక ఇల్లు లాగా ఉంటుంది, ఆ ఇంటి కాడికి తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత చంద్ర కూడా వచ్చాడు. అక్కడికి వచ్చి మామూలుగా మందు తాగుతూ ఉన్నాము. నైట్ తాగుతూ ఉంటే సుజిత్ వచ్చేసి చంద్ర అని అడిగాడు, ఇంకా మీ వాడికి ఇచ్చిన డబ్బులు ఇంకా ఇచ్చేసినామా లేదా అని అడిగాడు. లేదు నాకడే ఉన్నది, అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పాడు. మాతో ఎందుకు నువ్వు అన్నదానం చేస్తాననేది అనేసి సుజిత్ చంద్ర అని అడిగాడు. లేదు ముందు అంటే అప్పుడు వ్యాపారాలు బాగా చేసినాము, ఇప్పుడు కుదరడం లేదు, ఆ డబ్బుల్లో ఇచ్చిన డబ్బుల్లో నుంచి చేస్తున్నాను అని చెప్పాడు. తర్వాత మీ మేడం వాళ్ళు బర్త్డే వస్తుంది, ఏం ప్లాన్ చేస్తున్నారు అని అడిగాడు. అడిగిన తర్వాత ప్రోగ్రాంలు ఏం లేవు, ప్రోగ్రాంలు ఏం అనుకోవడం లేదు, ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పాడు. సరే మీ వాళ్ళని నమ్మచ్చా, రికార్డు అమ్మచ్చా, చేస్తున్నాను మాట్లాడేది అవంతా అడిగినాడు. లేదు అతనితో ఏం చేయలేదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అతను చంద్ర అనే అతనికి ఫోన్ వచ్చేలోపు బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడతా అట్లే వెళ్ళిపోయినాడు. అలాగే నాకు కూడా మంది ఎక్కువైపోయి నేను పనికి వేసే టైంలో సుజిత్ వచ్చేసి నాకు ఫోన్ తీసుకున్నాడు. నా ఫోన్ తీసుకొని ఏదో నైట్ మొత్తం చూశాడు. చూసిన తర్వాత మళ్ళీ నేను అప్పుడు పనికి వేసాను. తెల్లవారితో వేసి ఫోన్ తీసే లోపల ఛార్జింగ్ అయిపోయి మళ్ళీ అతనే కేబుల్ ఇచ్చాడు. కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటా ఉంది. అర్ధగంట ఛార్జింగ్ పెట్టుకుని నేను తిరుపతికి వెళ్ళాను, హాస్పిటల్ కాడికి. తిరుపతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సుజిత్. ఫోన్ చేశాక నా ఉండే అంతా తిరుపతికి వచ్చినాను అని చెప్పాను. చెప్పిన తర్వాత సరే అయిపోయిన తర్వాత నైట్ ప్లేస్కి వచ్చేసేయి అని చెప్పాడు. సరే అనేసి నేను అక్కడ అయిపోయిన తర్వాత నాతో పవన్ అనే అతను ఉంటే అతన్ని వాడికి నెట్టుకండే దగ్గర టిప్పను అంతా తీపిచ్చి వాడికి మందు తీసుకోమని చెప్పేసి వాడికి చెప్పి ఆర్చ్ కార్డు తీసేసి వాడిని పంపించేసి సుజిత్ వచ్చి నన్ను ఆ రూమ్ కాడికి తీసుకొని పోయాను. రూమ్ కాడికి తీసుకొని పోయి బిర్యానీ మందు అంతా తీసుకొని వచ్చి తాగుతా ఉండి తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుధీరెడ్డి ఆ రూమ్ దగ్గరికి వచ్చాడు. రూమ్ దగ్గరకు వచ్చేసి ఏమో నువ్వేనా అంతా ఒక పనిచేస్తూ ఉండేది అని అడిగాడు. అవును నేనే అని చెప్పాను. అంతే సార్ నేను జీతం అంతా అడిగాడు. నేను 9,000 ఇస్తాను అని చెప్పాను. 9,000 ఇంకా ఎవరన్నా పని చేస్తారా, నేను 19,000 ఇస్తాను, నాకు అది వచ్చేసి అని అడిగాను. లేదు మా మేడం వారికి 10వ వచ్చిన తర్వాత కారు ఇల్లు కొనిస్తామని చెప్పారు, దానికోసం నేను ఆడే ఉన్నాను, మా ఇంట్లో ఇక్కడే ఉన్నామని చెప్తారు అని చెప్పాను. సరే నువ్వు రాకపోతే పోయినావు, మీ మామ ప్రైవేట్లో ఉంటాడంటని, మీ అత్త మీ చెల్లెలు కోడూరులో ఉంటారంటారు, ఈ మధ్య పెళ్ళి మీ చెల్లెలకి మీ అవ్వ ఒకటే ఇంట్లో ఉంటారంట కదా, మీరు బొక్కింగ్ పాలం అంటారు కదా అని అడిగాడు. అవును నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు అని చెప్తే నేను ఎమ్మెల్యే నాకు అంతా తెలియకుండా ఉంటుందా అని చెప్పాడు. చెప్పిన తర్వాత మా వాడు ఆల్రెడీ నీకు 20 లక్షల డబ్బులు నన్ను ఇచ్చినారా అని అడిగాడు. అవును ఇచ్చాను అని చెప్పాను. దాని తర్వాత సరే నువ్వు నా కాడికి రాకపోతే పోయినావు, నేను మేడం సార్ ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే మీ పార్టీలో ఎవరికైనా పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదైనా నన్ను తిడతా ఉండే వీడియోలు లేకపోతే మీ మేడం ఏదైనా వల్గర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి, ఆల్రెడీ మా వాడు చెప్పినాడు కదా నీకు 30 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పేసి అని వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి ఈ మాత్రం అవి నాకు ఇచ్చేసినావు అంటే ఈ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నేను బయట పంపించేస్తాను, నీ పేరు ఏడా రాని వెంటనే వెళ్ళి హ్యాపీగా బతుకు అని చెప్పి డబ్బు వేయకుండా తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంచెంసేపు ఉండి నేను తినేసి ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు 14వ తేదీ సుజిత్ చంద్రాకి చెప్పినాడు, మాతో ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళేసి వచ్చాను అని చెప్తే మాతో ఏం చెప్పాడు అని అంతా అడిగాడు. అడిగితే నేను మాతో పోయినాను, వీడియోలు అడుగుతున్నారు, వీడియోలు మన వల్ల యాడ్ అవుతుందా, కాదులేనా అని చెప్తే లేదు నువ్వు తీయాలి రాయుడు, నాకు తీసి ఇచ్చే వీడియోలు నేను ఆల్రెడీ 20 లక్షలు ఇస్తాను అని చెప్తున్నారు, నేనే తీయించాను కదా, ఆ 30 లక్షలు కాకపోయింది 30 లక్షలు కాకపోయింది
ఇంకో 30 లక్షలు వేసి 60 లక్షలు నేను తీస్తాను, నాది బాధ్యత, నేను నన్ను నమ్ము, మళ్ళీ వాళ్ళకి మనకి సంబంధం ఉండదు, పని అయిపోతుంది అని చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయాడు. ఆ రోజు నాకు కొట్టేసాయి అనే అతను కూడా 3 సార్లు ఫోన్ చేశాడు. 3 సార్లు ఫోన్ చేసే లోపల నేను ఫోన్ చూసలేదు, ఆటోమేటిక్గా రిప్లై కాల్ మీ బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు. ఏమి మాతో సుజిత్ ఎమ్మెల్యే ఇంటికి తీసుకున్నాడంటే మాట్లాడినంటే కదా, ఆ వీడియోలో కూడా తీసి చేరాడు. అంటే సుజిత్ చంద్ర ఆల్రెడీ ముందే మాట్లాడుకోన్నాడు వీడియోల గురించి, మేడం వాళ్ళు ఆల్రెడీ నేను ఇన్ని విషయాలు చెప్తాను, అంతా ఆల్రెడీ మాట్లాడుకోన్నాడు. ఎందుకంటే నాకు మెసేజ్ పెట్టాడు, మొత్తం ఆ వీడియోలు తీసిచ్చేది మనం మనం కలిసి ఉండాలి, ఎప్పుడు వాళ్ళని ఊళ్ళోంచి తరమేయాలి, ఆ వీడియోలు తీసిచ్చే నీ వల్ల అవుతుంది అనేసి నాకు మెసేజ్ పెట్టాడు. అన్న నువ్వు నాకు మెసేజ్ ఏం పెట్టద్దు, నా ఫోన్ ఎప్పుడు అకౌంట్ తీసుకుంటారో తెలియదు, ఏదైనా ఉంటే చంద్ర చెప్పు, చంద్ర నాకు చెప్తాడు అని చెప్పాను. చెప్పిన తర్వాత సరే అనేసి గమనించాను. దాని తర్వాత 23వ తారీఖు వరకు నేను అప్పటివరకు నేను వీడియోలు ఏం తెలియదు. 23వ తారీఖు సుజిత్ నాతో డైరెక్ట్గా మాట్లాడి, ఏమి ఎమ్మెల్యేని మాట్లాడిన తర్వాత ఏమి నీకు పెట్టలేదా అనేసి బెదిరించి మీ ఇంట్లో గురించి అంతా మాకు తెలుసు అని చెప్పిన వారు ఏంది నువ్వు ఉన్నావు, మేము మా గురించి మీకు తెలియదు, అప్పుడు మీ మేడం కార్లు బోల్ట్లు తీసిన కూడా మేమే, మా గురించి నీకు పూర్తిగా తెలియదు, మేము ఇంట్లో నుంచి అన్నా కట్టేస్తాము, ఏడాడున్నారు మొత్తం చెప్పాను కదా, లేదంటే నువ్వు ఇన్ని రోజులు మాట్లాడుకోండి, అంతా నా అక్కడ రికార్డులు ఉన్నాయి, నేను బయట పెట్టేస్తాను, బయట పెట్టానంటే మీ మేడం వాళ్ళు నేను ఏం చేయాలో చేశారు, అందరూ తెచ్చుకోవద్దు, నువ్వు పోలీస్ స్టేషన్కి పోయినా కూడా ఏం చేయలేదు, మీ మేడం వాళ్ళు ఏం చేయలేదు, మేము ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మర్యాదగా ఇచ్చేది ఎప్పుడు సపోర్ట్ అడిగారు. ఇప్పుడంతా బర్త్డే ఉంటుంది 25వ తారీఖు, నాకు ఫుల్ పనులు ఉన్నాయి, అవ్వదు, మళ్ళీ ఇస్తాను 26వ తారీఖు అట్లా ఇస్తాను అని చెప్పాను. చెప్పిన తర్వాత 26వ తారీఖు ఇంట్లో ఎవరు లేదు, మేడం ఒకటి సోఫాలో కూర్చుంటే నేను కొన్ని కాలాలు కూర్చున్నట్టు కూర్చొని నా ఫోన్ బ్యాక్గ్రౌండ్ వీడియో రికార్డ్ అని అప్పుడు వీడియో ఆన్ చేసుకొని వెళ్ళి 2 నిమిషాల మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో ఏదో మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చే లోపల అది సౌండ్ వచ్చి మేడం అక్క తీసుకొని చదివిస్తాను అని చెప్పి తర్వాత అనే టైంలో వీడియో చేసి ఫోన్లో డిలీట్ చేశాను. నాకు భయమే వేసేసింది. నేను సుజిత్కి ఫోన్ చేశాను, అంత వీడియో తీసా ఉంది, నేను దొరికినాను, ఏం చేయాలి ఇప్పుడు అని చెప్తే నువ్వేమని చెప్పావు అని అడిగాడు. నేనేం చెప్పలేదు, నేనేం మారలేదు, అయితే ఏం చెప్పలేదు, నాకు భయంగా ఉన్నది అని చెప్పాను. చెప్పిన తర్వాత మా అన్నయ్య చెప్తే బాగుండదు, నాకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా, మీకు మీకంతా మాకు తెలుసు, వాళ్ళు నేను చెప్పేస్తాను, దీని వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు, లేకపోతే నేనున్నాను, మా అన్నయ్య చెప్తా ఉంటే బాగుండదు అని చెప్పేసి నీ సౌండ్ రావాలి, వాడు ఫోన్ కట్ చేసాను. ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక నేను ఒకటే సాయి అని అతను మెసేజ్ పెట్టాను. నాకు మనతో వీడియో గురించి తెలుసు కదా, నాకు తీసాను దొరికినా ఏం చేయాలి నా అని చెప్పి వాడు కూడా ఏం రిప్లై లేదు. దాని తర్వాత నేను పేట చంద్ర కూడా మెసేజ్ పెట్టాను, నాకు మనతో వీడియో తీసాను దొరికినా అని చెప్పే లోపల ఆయన అవునా ఎక్కడ దొరికిపోయినావు రాయుడు, నా మీద చెప్పద్దు, డబ్బులు నేను తీసాను, నేను ఎట్లా తెప్పించుకొని వచ్చేసేది అని చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను.